హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఇక్కడ కొణిజర్ల పక్కన ఉన్నటువంటి ఒక పొలంలో ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీకు కొన్ని జీవాలు అయితే కనిపిస్తున్నాయి కదా. అయితే వీటి ఎరువుల కోసం, పెంట కోసం అనేది ఇక్కడ రైతు వాళ్ళ పొలంలో ఈ జీవాలని తెప్పించడం అయితే జరిగింది. అయితే వీళ్ళు వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు. అయితే జీవాలు ఇక్కడ ఒక రోజుకి వాళ్ళ పొలంలో ఉంచాలనుకున్నట్లయితే రోజుకి 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ విధంగా జీవాలు పొలంలో తిరిగినట్లయితే వీటి ఉన్న పెంట అనేది చాలా బలం అనమాట. భూమికి మనకు పంట అనేది మంచిగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ జీవాల ఓనర్లు చెప్తున్నారు. ఎక్కువ శాతం రైతులు ఇదే విధంగా ఎరువులు ఏర్పాటు చేసుకుంటారు. ఒక రోజుకి 1500, అంటే పొద్దున సాయంత్రం ఉంచుతారన్నమాట. పొద్దున పెంట ఇక్కడ చేస్తారు, తర్వాత మళ్ళీ మేతకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే ఉంచేస్తారనమాట. ఈ విధంగా ఉంచినట్లయితే ఈ పెంట ఇక్కడ వేయడం వల్ల, పొలంలో పెంట ఉండటం వల్ల పొలానికి, మట్టికి మంచి బలం వస్తుంది, పంట అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా ఉండాలనుకుంటే ఈ విధంగా చేయండి. పెంట మంచిగా, అంటే బయట నుండి తెస్తున్నటువంటి మందుల కంటే ఇది చాలా బెటర్ అని చెప్పేసి, చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఎక్కువ శాతం వీళ్ళు దాదాపు ఎక్కువ ఇదే ఇక్కడ కొణిజర్ల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ శాతం కూడా ఈ విధంగానే చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు ఇక్కడ 5-6 నెలలు ఇట్లే ఉంటారంట. ప్రతిరోజు ఒక్కొక్క రైతు ఒక్కొక్క పొలంలో వాళ్ళ పొలంలోకి వీళ్ళని తీసుకెళ్ళి జీవాలను అక్కడ ఉంచేస్తారు. ఒక రోజంతా ఉంచుతారన్నమాట. అయితే పెంట కోసం మళ్ళీ దాని మేత కోసం వెళ్ళి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పెంట కోసం మళ్ళీ ఇక్కడ తెచ్చేసి నిల్వ ఉంచుతారు. ఫ్రెండ్స్, ఇదైతే చాలా అద్భుతమైన ఐడియా అనమాట. అంటే డైరెక్ట్గా పెంట ఇందులో పట్టడం వల్ల బలం అనేది బాగా వస్తుందని చెప్పేసి మనకు ఇక్కడ వీళ్ళ జీవాల ఓనర్లు మనకైతే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.